ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కోసం వద్దాం సార్. ఇప్పుడున్న మంత్రివర్గం నిజాయితీగా సమర్థవంతంగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? నేనైతే అట్లా అనుకోవడం లేదు. సమర్థవంతంగా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే వచ్చి ఈడ చేరిండ్రు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసిన జూపల్లి, కేసీఆర్ దగ్గర పనిచేసిన ఎవరు ఆయన పేరు పొంగులేటి, కేసీఆర్ దగ్గర పనిచేసిన ఖమ్మమైన ఇంకో ఆయన ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లా వీళ్ళందరూ వచ్చి కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళే ఈడ మంత్రులు అయ్యారు. ఇప్పుడు ఆడ దొంగలైనప్పుడు ఈడ నిజాయితీ పనులు ఎట్లయితారు? మామూలు లాజిక్ లేదు. దొంగతోని కలిసి ట్రావెల్ చేసిందంటే అప్పుడు వాళ్ళే అంటారు కేసీఆర్ దొంగని. దొంగతో ట్రావెల్ చేసింది మీరే. మరి నిజాయితీ పనులు ఇక్కడ ఎట్లా అయ్యారు అంటన్నా? మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మనం మారిరా వాళ్ళంతా మంత్రులు? ఎవ్వరు మారలేదు, మొత్తం నడుస్తుంది అంతా 30% కమిషన్తోనే నడుస్తుంది. డిప్యూటీ సీఎం త్రిబుల్ అనేది వీళ్ళే బీజేపీలే చెప్తుంది. త్రిబుల్ ఏది ఏమన్నారు ఇప్పుడు త్రిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలట వీళ్ళు. ఇప్పుడు బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి కూడా వసూలు చేస్తున్నారు. అదే త్రిబుల్ అని ఒకటి రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, ఈయన పేరు బట్టి ట్యాక్స్, ఇంకెవరు శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ ట్యాక్సులతో నడుస్తుంది మొత్తం సిస్టమ్ అంతా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అంటున్న మాటలే, మనం అంటున్నాయి కాదు అవి. సో కాబట్టి పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? వీళ్ళు నిజంగా గత ప్రభుత్వం కంటే మంచిగా మంత్రులు తప్పులు చేయకుండా చేస్తున్నట్టుందా? అట్లేం లేదు. అట్లేం లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా, నిజంగా నిజాయితీ మంత్రుల లోపాలు ఉంటే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరిని తీసుకునేనా అంత కొత్త వాళ్ళను నిజాయితీ వెతికి తీసుకుంటాడు. ఇప్పుడు మొన్న ముగ్గురికి ఇచ్చారు సార్. 2 ఎస్సీలకు ఇచ్చారు, 1 బీసీకి ఇచ్చారు. గతంలో కొన్ని ఓసీలకు ఇచ్చారు, కొన్ని ఎస్సీలకు ఇచ్చారు, కొన్ని బీసీలకు ఇచ్చారు. ఇంకొక 3 ఉన్నాయి. ఈ మూడు మంత్రి శాఖలు ఉన్నాయి. అయితే దీనిపైన ఒక 4 ఆస్పిరెంట్స్ సీరియస్గా, ఒకటి నిజామాబాద్ నుంచి బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచేమో మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల నుంచేమో ప్రేమ్ సాగర్ రావు, మునుగోడు నుంచేమో రాజగోపాల్ రెడ్డి. వీళ్ళు 4 చాలా అలిగితే వీళ్ళు అధిష్టానం వెళ్ళి వాళ్ళని బుజ్జగించారు. రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మాట ఇచ్చిర్రు, నేను కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడే నాకు మాట ఇచ్చిర్రు, తర్వాత ఎంపీని గెలిపించినప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని మాకు మాట ఇచ్చారని ఈయన ఒక రకం. మల్రెడ్డి రంగారెడ్డి ఏమో మా రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరు లేరు మాకు ఇవ్వండి. బోధన్ నుంచి ఏమో సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ నుంచి ఎవ్వరు లేరు ఇవ్వండి అని వాళ్ళు అలిగిర్రు. అట్లనే ప్రేమ్ సాగర్ రావు కూడా నేను మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నానని ఆయన అలిగిండు. ఇలా మిగతాది ఎవరికి ఇస్తే సూటబుల్? అసలు ఏం చెప్తారు అనుకుంటున్నారు? అంటే నా అంచనా ప్రకారం అయితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు నీకు వివేక్ వెంకటస్వామికి మంత్రి ఇస్తానని హామీ ఇస్తేనే నేను ఆయన ఉండేటోడు. ఈయన కూడా అంతే. ఎవరు రాజగోపాల్ రెడ్డిని కూడా నేను నాకు మంత్రి పదవి ఇస్తానంటేనే వచ్చినని చెప్పి అనేక సందర్భాలు ఆయన కూడా చెప్పాడు. సో మరి అటువంటిప్పుడు వివేక్లో ఇంట్లో వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే ఇచ్చారు, కొడుకుకు ఎంపీ ఇచ్చారు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు వీళ్ళ అన్నకు మంత్రి ఉన్నప్పుడు ఈయన కూడా మంత్రి పదవి ఇవ్వాలి కదా. మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. అంతే కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో స్వయంగా మా ఓయూలో మా లా కాలేజీ పిల్లలకి ఒక బస్సు ఏర్పాటు చేసారు 70 మంది కోసం. ఉద్యమం కోసం. మేము చలో ఢిల్లీ పోరగాలు పెట్టుకోలేదు, తెలంగాణ ఉద్యమం కోసం చలో ఢిల్లీ మా పిల్లలు పెట్టుకుంటే ఒక బస్సు హైదరాబాద్ నుండి ఢిల్లీకి దాకా ఆయన పిల్లలకు స్పాన్సర్ చేసి ఆడ ఇంకా సెంట్రల్ కోర్టులో అక్కడ ఎంపీగా ఉండి అక్కడ అది స్టే ఇప్పించిండు ఢిల్లీలో. ఈ 70 మందికి అక్కడ ఇప్పించిండు. ఉండడానికి తినడానికి పోవడానికి రావడానికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఇప్పుడు అంత డబ్బులు అంటే ఎవరు ఇప్పుడు దాకా చెప్పలే మీరు అంటే నేను రాలే సందర్భం రాలే కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన మా పిల్లలకి అంత స్పాన్సర్ చేసిండు, అంత చేసినప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమకారుడిగా ఉన్నాడు. అక్కడ మాకు అక్కడ ఈవెన్ ఏమన్నా ఆంధ్ర భవన్లో అంగే తెలంగాణ భవన్ కాలే ఆంధ్ర భవన్లో మాకు తెలుగు భోజనం అద్భుతంగా పెట్టించిండు. ఇట్లా అంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక్క 4 పంపించడమే కష్టం, అట్లాంటిది 70 మంది బస్సు అంటున్నా కదా. నేను బస్సులో చాలా మందికి
అవకాశం కల్పించగలిగిండు ఆయన, ఇవ్వగలిగిండు. తర్వాత అట్లా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు మిగతా వాళ్ళకంటే కూడా ఇప్పుడు 4 పేర్లు చెప్పారు మీరు, ప్రేమ్ సాగర్ రావు, ఆ ప్రేమ్ సాగర్ కానీ వీళ్ళు చేయాలి అట్లా. ఎక్కడండి వీళ్ళు, ఎక్కడ అసలు అడ్రస్ కూడా లేరాడా, అడ్రస్ అడ్రస్ కూడా లేరు. తెలంగాణ ఉద్యమం ఈయన ఉన్నాడు అక్కడ, ఈయన ఉన్నాడు, కొట్లాడిండు ఆయన, ఈయన కొట్లాడిండు, ఉద్యమంలో ఉన్నాడు. ఈయనతో పాటు ఇప్పుడు మన ఆర్టీసీ మంత్రి ఎవరు, ఆయన కూడా ఎంపీగా ఉన్నాడు, పొన్నం ప్రభాకర్, ఆయన కూడా ఉండే. సో కానీ ఈయనే స్పాన్సర్ చేసిండు. పొన్నం ప్రభాకర్ ఎక్కడ, ఆయన ఇక్కడ ఆర్థికంగా చేసే పరిస్థితి ఆయనకు లేదు, ఆయనకి చేయలేకపోయింది. కానీ ఎంపీగా మాట్లాడుంటాడు, ఎంపీగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు, కొంచెం కొంచెం ఉదార స్వభావం కూడా ఉంది. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ పెడతారా, పెట్టరు కదా, పాపం పెట్టే గుణం కూడా ఉంది ఆయనకు. గుణం కూడా ఉంది అనడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ. మీకు రాష్ట్రమంతా ఉంటారు, రాష్ట్రమంది ఉంటారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉంటారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎంత మందికి అంటే ఈవెన్ క్యాన్సర్ రోగులకు కూడా డబ్బులు ఇచ్చిన చరిత్ర ఆయన. క్యాన్సర్ రోగులకు ఈవెన్ అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎవ్వరు తాగకుండా ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే అయినా మొత్తం అక్కడ సీసా బుడ్లు ఏమంటారు మన వైన్ షాపులో బలగొట్టిండా, బెల్ట్ షాపులో బలగొట్టిండా, ఆయన పోయి బలగొట్టిండు. తాగద్రపై అని చెప్పిండు, మీ జీవితాలు ఖరాబ్ అవుతారని చెప్పిండు. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయన కమిషన్లు ఇప్పుడు కమిషన్ల కోసం అడుగుతాడు ఆ వైన్ షాపులలో, కానీ మొత్తం బంద్ చేయారా బై బెల్ట్ షాపులో వద్దంటాడు. ఇప్పుడు ఆయన అనుకుంటే బెల్ట్ షాపులో నుంచి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కదా, కానీ ఆయనకు ఆలోచన లేదు. ఆయనకు ఆల్రెడీ పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ చేసుకుంటాడు. ఇట్లా ప్రజల జీవితాలతో ఆడుకోకుండా ఉండడానికి, తర్వాత అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాడు అనేది మా పిల్లలు చెప్పిన విషయం. వాళ్ళకు కూడా ఒక అబ్బాయికి ఫీజులు కట్టాడు ఆయన, మా దగ్గర లా కాలేజీలో ఫీజులు కట్టి చదివిపించారు వాళ్ళకు పేదోళ్ళకు, నేను చెప్పి ఆర్ఫన్స్కి. సో ఇట్లా మనం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా ఇంకోటి చెప్పాలా, నేను మొన్ననో దిలీప్ కుమార్ వీడియో కూడా చూసిన. దిలీప్ కుమార్ ఇంటర్వ్యూలో చెప్పాడు 3 కోట్ల రూపాయలు కేసీఆర్కు నమస్తే తెలంగాణకి ఇచ్చిండు అని చెప్పేసి. 3 కోట్లు మన జీవితకాలంలో కూడా 3 కోట్లు అసలు నా జీవితకాలం 20 ఏళ్ళు నేను ప్రొఫెసర్ పనిచేసిన, నాకు 1 కోటి రూపాయలు కూడా రాలేదు. నేను దిగిపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే మీకుంటే ఖర్చులకు మెయింటెనెన్స్ సరిపోతాయి, సరిపోవు. కేసీఆర్ ఎక్కడ రివీల్ చేయలేడు కదా సార్, నాకు నమస్తే తెలంగాణకు ఒక 3 కోట్లు ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి. అదే నాకు కూడా తెలియదు. మొన్న దిలీప్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మీ దాంట్లో అనుకుంటా నేను చూసిన. ఇప్పుడు ఇట్లా ఆయన ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు కాదు మరి కేసీఆర్ ఎందుకు చెప్పలేడు ఈ విషయం? దిలీప్ కుమార్ సార్కి చెప్పిండట కేసీఆరే, మరి అదే పత్రికా ముఖంగా అని చెప్పడైనా. ఇప్పుడు కేసీఆర్ కు ఇప్పుడు ఇంతమంది ఇచ్చిందండి, కేసీఆర్ ఈ లెక్క తెలవాలా సార్? ఫస్ట్ నేను ఏమంటున్నా, అసలు కేసీఆర్ నేను కొత్తగా పోయినప్పుడు 2004 ముచ్చట నేను చెప్పింది. 2004లో నన్ను పిలిపించుకొని అనేక అంశాల మీద మాట్లాడాడు, వర్గీకరణ మీద ఎట్లా పరిష్కారం చేయాలని మాట్లాడాడు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎట్లా చేయాలని చాలా అంశాల మీద మేము కొన్ని రోజులు చర్చించాం. ఈవెన్ తెలంగాణ తొలి దళిత ఏజెండాని ఇచ్చింది నేను, దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన నాది. చెప్పలే మీ పేరు కూడా? నా పేరు ఎక్కడ చెప్పిండా? మరి ఇప్పుడు వినోద్ కుమార్ సార్ ఇట్లా చేసిండని మీ పేరు చెప్పలే? ఎక్కడ చెప్పిండు? రాజగోపాల్ రెడ్డి నమస్తే తెలంగాణ 3 పైసలు చెప్పలే అంటే ఇట్లా ఎంత మందిని వాడుకొని ఉంటాడు సార్? ఎన్ని కోట్లు అసలు చేసి వాడుకొని ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన వాడుకొని మనిషి లేడు, ఆయన చీట్ చేయని మనిషి లేడు. అవునా? అందుకే ఆ ఫామ్ హౌస్ల కోట్లు, ఇవాళ లక్షల కోట్లు, అధికారం వచ్చినాక లక్షల కోట్లు. ఆయనకు ఎటువంటి వ్యాపారం లేకుండా 300 ఎకరాల ఫామ్ హౌస్, అంత పెద్ద గోడ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? అసలు తెలంగాణ రాష్ట్రంలో కాదండి, ముఖ్యమంత్రులలో దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రికి లేవు. యోగికి లేదా? ఎవ్వరికి లేవు. యోగి పాప యోగి అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఈయన చిన్న రాష్ట్రం. ఈయన చిన్న రాష్ట్రం కదా. చూడండి ఒకసారి యోగి అకౌంట్ ఎంత డబ్బులు. తెలంగాణ రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్ 5 రెట్లు పెద్దది. ఇది 4 కోట్ల జనాభా, అది 20 కోట్లు. 20 కోట్ల జనాభా. ఆయనకే అంత పెద్ద ఫామ్ హౌస్ లేదు, యోగికే లేదు. ఈయనకి ఎంత ఫామ్ హౌస్లు, కొడుకు బిడ్డకు బుర్జు ఖలీఫాలు 1.5 కోటి పెట్టి వాచ్లు ఏడికేలు వచ్చినాయి పైసలు. ఇంకా విమానం కూడా ఉంది, విమానం, సొంత విమానాలు, సొంత బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఇవన్నీ ఎడికేలు వచ్చినాయి. ఫామ్ హౌజులు, లక్షల కోట్ల రూపాయలు. ఈ దేశ ప్రధానమంత్రి పదవి కొనడానికి అంత డబ్బులు కాదు. అబ్బా, మొన్న అన్ని కలిసి వస్తే నెక్స్ట్ పిఎంకే ట్రై చేసిండు ఆయన. బీఆర్ఎస్ పెట్టిందే దానికోసం, అంత స్కెచ్ గీసారు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ ఉన్నారంటే ఇప్పుడు ఇట్లాంటి పాపం అంతా. ఇప్పుడు ఈయన
మొదటి నుండి అగర్భ శ్రీమంతుడు ఎవరు రాజగోపాల్ రెడ్డి కుటుంబం వ్యాపారవేత్తలు. కానీ కేసీఆర్ అట్లా కాదు. అంటే ఇలా రాజకీయాలకు రాకనే ముందు ఇప్పుడు ఎప్పటి నుండో ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఎప్పటి నుండి అప్పటికే ఆయన రాజకీయాలకు రాకముందే ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఆయన పెద్ద రైల్వే ప్రాజెక్టులు చేసిండు, ఎన్నో పెద్ద ప్రాజెక్టులు ఛత్తీస్గఢ్లో చేసిండు. ఇట్లాంటి చాలా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఎన్నో కోట్లు ఇవ్వగలిగిండు, ఉద్యమంలో పెట్టగలిగిండు. సో అట్లాంటి వాడికి ప్రామిస్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ ప్రామిస్ ఇచ్చింది. ఆయన దాదాపు ఒక 9-10 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండు, ఎంపీలను గెలిపించిండు, ప్రామిస్ ఇచ్చిండు, బీజేపీ నుండి వచ్చిండు, దానికోసం మంత్రిని అవుతాడనే ఉద్దేశంతో. మరి ఇవన్నీ చేసినప్పుడు ఆయన కూడా ఇవ్వాలగా. మరి వాళ్ళు ఏమంటారు అంటే ఆల్రెడీ బ్రదర్కి ఇచ్చిన వెంకటరెడ్డికి ఒక్క ఇంట్లో 2 ఇవ్వడం కరెక్టా? మంత్రి పదవి ఒక ఇంట్లో వివేక్ 4 ఇవ్వడం కరెక్ట్. మంత్రి పదవి ఒకటే ఉంది, మంత్రి పదవి ఒకటి ఉండొచ్చు కాక ఎంపీ ఎట్లా ఇచ్చారు? వేరే వాళ్ళు లేరా? వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళు లేరా ఎంపీ? ఇప్పుడు వేరే కుటుంబం వాళ్ళ కుటుంబం కాకుండా వేరే వాళ్ళకి ఎంపీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ ఎమ్మెల్యే ఉంది ఇంకోటి, వాళ్ళ కుటుంబం కాకుండా ఇంకొకరికి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఒక ఫ్యామిలీలో ఈయనకే నువ్వు ఇన్ని పదవులు ఇచ్చినప్పుడు మళ్ళీ రెడ్డి కదా, నల్గొండలో ఆల్రెడీ రెడ్లకు 2 ఇచ్చినాం కదా అనేది కూడా రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంది. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర 4 మంత్రి పదవులు ఉన్నాయి, ముఖ్యమైన కీలకమైన శాఖలు ఉన్నాయి. అవునా? అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? విద్యాశాఖ ఉన్నది, మున్సిపల్ శాఖ పెద్ద శాఖ, హోం శాఖ, 3 ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ ఆయన కీలకమైన శాఖలు ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఆయనను నువ్వు కావాలని తెచ్చుకున్నావు, నువ్వు ఇస్తారని మరి ఎందుకు మాట ఇచ్చారు అంటారు? ఎందుకు మాట ఇచ్చారు? ఇప్పుడు ఇవ్వకుండా ఆయన బీజేపీలో ఉంటే ఆయన వైపు ఆయన పోయేటోడు కదా, కేంద్ర మంత్రి అయ్యేటోడు కావచ్చు, బండి సంజయ్ ప్లేస్ లో ఈయన గెలిచాడేమో. ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి నిలబడి ఉంటే ఎవరు వెళ్తారు? రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు, కేంద్ర మంత్రి అయ్యేటోడు కదా, బండి సంజయ్ ప్లేస్. మోడీకి అమిత్ షా శత్రువు కాకపోవు కదా. మీ దుర్మార్గపు ఆలోచన వల్ల మీరు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ పెట్టి ఆయన కూడా ప్రజలకు ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో పోతే అసలు ఆయన నేనేమంటానంటే నిజంగానే మీరు కుటుంబానికి వద్దు పదవులు, కుటుంబానికి ఒకటే అన్నారు కాంగ్రెస్. మరి ఇంతమందికి ఎట్లా ఇచ్చారు వివేక్ ఫ్యామిలీకి? ఆయనకి ఎందుకు ఇచ్చారు? రేవంత్ రెడ్డి ఒక కుటుంబంలో 4 ఎందుకు ఉన్నాయి? దీని మీద ఎప్పుడు చర్చ పెడతారు? ఇప్పుడు మీరు అడిగితేనే చర్చ పెట్టాలా సార్? ఇప్పుడు ఒక్క ఇంట్లో అక్కడ రాహుల్ గాంధీ ఎంపీ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఉంటుంది, ప్రియాంక గాంధీ ఉంటుంది, ఇంకా మెయిన్ గానే సార్ ఖర్గే ఉంటాడు, ఖర్గే కొడుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉంటాడు, ఖర్గే అల్లుడు ఎంపీ. ఇట్లా ఖర్గే అంటే వీళ్ళకి నచ్చిన దగ్గర రూల్స్ పెడతారు, నచ్చిన దగ్గర రూల్స్. మీరేమో వాళ్ళ డిక్లరేషన్ ఒక్క మనిషికి ఒకటే 10 కుటుంబానికి అన్నారు. మరి ఒకటి ఇవ్వకుండా మీరు ఎందుకు ఇస్తారు అవకాశం? అంటే కొందరికేమో ఇస్తాను, కొందరికేమో లేదంటారు. ఇప్పుడు అనవసరంగా ఎత్తేస్తే అయిపోతుంది అంతే, అందరికి ఎట్లా ఫాలో చేయరు. మరి అటువంటిప్పుడు ఒక్క కోమటిరెడ్డి కుటుంబానికి ఈ చట్టం వర్తిస్తుంది, దేశం మొత్తం లేదు. ఇప్పుడు ఈ కుటుంబానికి ఆ చట్టం మరి రూల్ వర్తిస్తుంది, ఇంకెక్కడ లేదు, ఇంకెక్కడ వర్తించదా? మరి ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు అట్లానే నేను ఏదో వాళ్ళని సపోర్ట్ చేసినట్టు కాదు. మీరు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇది రూల్ పెడితే అందరికి ఒకటే పెట్టే రూల్ పెట్టండి, అందరికి ఒకటే రూల్ పెట్టండి. ఒకటి ఎవరైనా పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఒకటే ఇవ్వండి, మళ్ళీ వేరే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు మాట కూడా ఇవ్వకండి. ఎందుకు ఇచ్చారు? మీరు ఇచ్చినప్పుడు ఫాలో ఎందుకు కాలేదు? మరి వివేక్ ఎందుకు ఫాలో అయ్యారు? వివేక్ ఎందుకు ఫాలో అయ్యారు? ఈయనకి ఎందుకు ఫాలో కాలేదు? అంటే వివేక్ ఖర్గే కాబట్టి, ఖర్గే ఆయన ఉన్నాడు కాబట్టి, వాళ్ళ కుటుంబంలో 3 ఉన్నాయి కాబట్టి వీళ్ళ కుటుంబంలో 3 ఉండాలి, ప్లస్ మంత్రి పదవి 4. ఇదా అన్యాయం? అరే మరి ఇవాళ రేపు మీది రెడ్ల ప్రభుత్వం అని మీరే చెప్పుకుంటారు. రెడ్లకు మరి ఆయన కూడా రెడ్డే కదా, మళ్ళీ నిజాయితీ పరుడు కదా, మీ వాడే కదా, రెడ్డే కదా. మరి మీ దాంట్లో మరి ఆ రెడ్డిని ఎందుకు అని చేస్తారు? ఈ నిజాయితీ పరుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పని చేస్తాడు, మిగతా వాళ్ళని పని చేయరు. ఎక్కడ ఇప్పుడు అంతమందికి ఇప్పుడు మా స్టూడెంట్సే ఎంతమంది చెప్పినా నేను చెప్పిన అవునా? నాకేమో ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన ఎంతవరకు నేను కలవలే, నేను ఆయన కలవలే. ఈవెన్ మాకు బస్సు ప్రొవైడ్ చేసి ఉద్యమాలు చేసినా నేను కలవలే. స్టూడెంట్స్ తెచ్చుకున్నారు పాపం. అక్కడ కూడా నేను కలవాలి, ఢిల్లీలో కూడా ఆయన కలవాలి. అంటే నాకు ఏదంటే విద్యార్థులను చూసి ఇచ్చాడు ఆయన, విద్యార్థి ఉద్యమాన్ని చూసి ఇచ్చాడు. అట్లా అంటే అంత మంచి మనసు ఉన్నవాడికి ఇప్పుడు ఆయన ఉద్యమంలో ఉన్నవానికి ఎందుకు మీరు ఇవ్వరు అవకాశం? ఎందుకు ఇవ్వరు అంటారు? పొంగులేడు ఉద్యమంలో ఉన్నాడా? లేకపోతే ఆయన కమ్మాయన ఇంకో తుమ్మల ఉన్నాడా? లేకపోతే జూపల్లి ఉన్నాడా? మీ వరంగల్ ఇప్పుడు మంత్రి ఎవరు? మా వరంగల్ మంత్రి ఆమె కడియం శ్రీ సారీ ఎవరు కొండా సురేఖ ఉన్నదా? వాళ్ళకి ఇచ్చాడు మంత్రి.
చూడు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుండి వచ్చిన సీతక్కకి ఇచ్చిన మంత్రి పదవి వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఎక్కువ చేయలేదా? ఎక్కడున్నారు పెద్దగా, వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఈయన లేడు, స్వయంగా ముఖ్యమంత్రి లేడు. పాపం అంత ఉన్నోడు ఆయన ఎవరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాపం ఉద్యమంలో ఉన్నాడు ఆయన. అసలు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈయన సీఎం ఎలిజిబిలిటీ అన్నట్టు అట్లనే ఉంటుంది. నిజం చెప్పాలంటే అన్ని లక్షణాలు అన్ని చెప్తుంటే సీఎం ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆయన. రెడ్లలో అయితే రెడ్లలో చూసుకొని తెలంగాణ ఉద్యమకారుని అనుకుంటే ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన ఒక రకంగా 18 నెలల నుంచి ఇవ్వకుండా ఉండడం అంటే అవమానించినట్టే. అంతే కదా మరి. ఇప్పుడు నీవు బీజేపీ నుండి తీసుకొని ఆయనకు హామీ ఇచ్చి అవమానించడం 18 నెలల నుంచి, ఇప్పుడు మళ్ళీ రెండోసారి విస్తరణలో ఇవ్వకపోవడం లేదు. ఇప్పుడు కూడా మూడోసారి వస్తారా రాదో తెలియదు. అంటే ఆశ చూపెట్టుకుంటా, అంటే ఆశ చూపెట్టుకుంటా. ఇప్పుడు ఎంపీని కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకున్నావు, పదస్తమాన నీకు కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వ పదస్తమాన నీకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడము. ఇప్పుడు బీర్లా ఇలా ఉన్నాడు. ఇప్పుడు బీసీ, ఇప్పుడు నువ్వు నిజంగానే బీసీకి నువ్వు మంత్రి బీసీకి ఇవ్వాలి, మీరేంది రెడ్లకు సపోర్ట్ చేస్తారు రాజగోపాల్ రెడ్డి అని నాకు కూడా కొందరు కామెంట్లు పెడతారు. అవును పెడతారు, ఇప్పుడు ఫోన్లు కూడా చేస్తారు. బీర్లా ఇలాకి ఇవ్వాలని, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. సంతోషం. నేనేమంటానంటే బిర్లా ఇలాకు మంత్రి కాదు, ముఖ్యమంత్రి చేయండి. డైరెక్ట్ ముఖ్యమంత్రి చేయండి. నేనైతే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటున్నాను ఈ మాట, నిజంగా అంత బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే బిర్లా మంత్రి అవుతాండి. నాకు అర్థం కాదు, ముఖ్యమంత్రి చేయి. నీకు అక్కడ దాకా మహేష్ కుమార్ గౌడ్ అయితే పాపం ఆయన అధ్యక్షుడు కదా, ఆయన నువ్వు తీసుకో అధ్యక్ష పదవి, రేవంత్ రెడ్డి తీసుకొని ఆయన ముఖ్యమంత్రి చేయి మహేష్ కుమార్ గౌడ్. అప్పుడు నువ్వు బీసీల దేవుడు అని నమ్ముతారు భయ్. ఇప్పుడు నువ్వు బీసీలో 42% వాట అన్నావు కదా, ఫస్ట్ పదవి ముఖ్యమంత్రి పదవి. అసలు ఇంటి దేవుడు అంటారు బీసీలలో. అసలు పాలాభిషేకాలు చేస్తారు, మామూలుగా ఉండదు. బీసీ అసలు దేవుడు అంటారు కదా. మరి ఆ పని చేయి. నువ్వు పేర్లు ఆయనకు మంత్రి చేయడానికోమో నువ్వు రెడ్లకు పేరు ఎత్తుతాను వాడ. ఇప్పుడు బీర్లా ఇలాకు రావడానికేమో రెడ్ అడ్డం వస్తాడు నీకు, అంతే కదా. అక్కడ రెడ్లకి ఇచ్చిన అని చెప్పేసి అంటున్నావు, మరి బీర్లా ఇలాక అంటున్నావు. మరి నీ ముఖ్యమంత్రి పదవి బీసీలకి ఇవ్వరాదు అసలు. మొత్తం దేశమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు బీసీలకి ఇవ్వలేదు కదా అవకాశం. చరిత్రలో నిలబోతుంది. ఇప్పుడు తెలంగాణ ఇవ్వండి, నీ పేరు చరిత్రలో మోగిపోతుంది కదా. త్యాగం చేయి. ఇప్పుడు ఉంటున్నాడట, ఇంకో 5 ఏళ్ళు కూడా ఈయనే ఉంటాడట. నేను చెప్తాను కదా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్తాను. నా తర్వాత మళ్ళీ అరుడు ఎవరు 10 ఏళ్ళ తర్వాత అని ఎవరంటారు, మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్ వెంకటరెడ్డి అంటే అప్పటి వరకు బలపడి ఇలా దొక్కేస్తా, నలిచేస్తా, కుట్రలు చేశాను. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అట, తర్వాత ఇట్లా అంటే ఏంది భయ ఇది అన్న రెడ్డి రాజ్యమా అంటే బీసీలు అంటే నాకు బీసీల మీద చిత్తశుద్ధి అంటారు. ఏమున్నది లేదు, రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తే బీర్లా అని రెచ్చగొడుతారు అంటారు. అంతే కదా. అసలు బీర్లా రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసి ఆయనకు సపోర్ట్ గా. అంతే కదా. బీర్లా రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేసి గెలిపించిండు. మందుల సామ్యాలు చేస్తే మందుల సామ్యాలతో మంత్రి కావాలని చెప్పేసి పెట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి పెట్టిస్తే ఇవాళ మరి అధిష్టానం ఎవరికి ఇచ్చింది చెప్పు, అధిష్టానం ఎవరికి ఇచ్చింది, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అధిష్టానం తెలియదా, అధిష్టానంగా తెలిసే ఇచ్చారు కదా. కాబట్టి మాదిగల్లుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. మీరు సీనియర్ కాంగ్రెస్ లో అయినా ఆయనకి ఇచ్చారు, సంతోషం, దాన్ని స్వాగతిద్దాం. ఇప్పుడు బీర్లా ఇలాకు ఇచ్చే బదులు నేనేమంటానంటే అసలు బీర్లా ఇలాకంటే ముందు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వండి, అసలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి ఆయనకు. మీరు బీజేపీ వాళ్ళు సీఎం చేసేది మేమే చేస్తాం, బీజేపీ వాళ్ళు బీసీ సీఎం చేసేది మేమే చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది చరిత్రలో మిగిలిపోరా మామూలుగా. మరి ఇవేవి చేయకుండా ఒక ఆయన రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదట. అదే రాజగోపాల్ రెడ్డి ప్లస్ అక్కడ సామ్యాలు ఎగేస్తారు, ఇటు బీర్లా ఎగేస్తారు, అంటే ఎస్సీల నుండి ఆయన ఎగేస్తారు, ఇటు ఈయన ఎగేస్తారు. అంటే ఆ రాజగోపాల్ అడ్డుకోవడానికి ఈ ఇద్దరు అస్త్రాలు. వేముల వీరేశం అన్ననేమో రాజగోపాల్ రెడ్డి అనే పూర్తి అర్హుడు అని ఆయన చెప్తుండు. అవును. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పూర్తి అర్హుడు అని చెప్తున్నాడు. భువనగిరి ఎంపీ కూడా ఆయన భువనగిరి ఎంపీ కూడా ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. స్వయంగా సీఎం ఎంపీని ఓడగొట్టించుకున్నాడు, స్వయంగా బై ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్ ఓడిపోయిండు, స్వయంగా సీఎంఏ ఒక దగ్గర ఓడిపోయిండు. అవును. ఆయన జిల్లాలో ఇక్కడ కూడా గెలవలే ఎంపీ సీట్లలో. ఆయన స్వయంగా డీకేఆర్నే గెలిపించింది అక్కడ, ఆ బీజేపీ గెలిచారు. మరి ఇక నీ కాన్స్టిట్యూన్సీ లో నువ్వు సిట్టింగ్ సీటులో బీజేపీ, నీ జిల్లాలో బీజేపీ గెలిచిందా, నీ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలిచిందా? బీఆర్ఎస్ గెలిచింది కదా బై ఎలక్షన్ లో. అక్కడ బై ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, అక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఇంకోటి చేవేళ్ళకు కూడా ఎంపీ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, ఎంపీ అవుట్ అయిపోయింది. ఇప్పుడు సికింద్రాబాద్ లో నియోజకవర్గంలో
జూబ్లీ హిల్స్ లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ గెలిచింది, కాదు అక్కడ బీజేపీ ఎంపీ గెలిచింది. బీజేపీ ఎంపీ గెలిచింది. సో మరి అటువంటిప్పుడు అసలు ఈయన అసమర్థుడు యాక్చువల్లీ. నువ్వు అంతే కదా, ఇప్పుడు 4 ఇట్లలో ఓడిపోయిన ఓడమో ముఖ్యమంత్రి కరుడు పాపం గెలిపించి ఎంపీలను గెలిపించుకున్నాడు. ఎంపీ గెలవడం కూడా పాత్ర ఉంది. ఆయనే చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పిండు నాకు రాజగోపాల్ రెడ్డితోనే గెలిచినారు. అవును, మరి అటువంటిప్పుడు ఆయన అర్హుడు కదా మంత్రికి? అంటే ఒక రకంగా వాంటెడ్గానే కుట్ర చేస్తుంటారు సార్ అన్నట్టే కదా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ అని చూస్తే. ఇప్పుడు కాబట్టి నేనేమంటానంటే వీళ్ళని ఒకటే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని, ఒకటే అంటాను, మీరు మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేయండి, మీరు పిసిసి అధ్యక్షుడు తీసుకుంటారు, అప్పుడు మీ చిత్తశుద్ధి అప్పుడు మేము నమ్ముతాం. అరే ఇంత గొప్ప బీసీల మీద ఇంత ప్రేమ ఉంది బీసీల మీద. కాదు సార్, ఇప్పుడు 0.2 ఉన్న వెలుమలకు సంబంధించి జూపల్లి కృష్ణారావుకి ఇచ్చినప్పుడు నో బీసీ స్లోగన్. అవును, అరే నువ్వు 0.2 ఉన్న వెలుమలకు ఇస్తున్నారు, మా బీసీలకు ఎందుకు వెళ్ళే, మా యాదవులకు ఎందుకు వెళ్ళే, మా కుర్మలకు ఎందుకు వెళ్ళేదని ఎవరు అనలే. తుమ్మల 2 ఉంటారు కమ్మ, ఆయనకి ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా బీసీ స్లోగన్ వినబడలే. అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018లో కేసీఆర్తో ములాఖాత్ అయ్యిండు, ఆ కాంగ్రెస్ ఓడిపోవడానికి సహకరించిండు అన్నారు. ఆయనకి ఇచ్చినప్పుడు కూడా ఎవరు బీసీ స్లోగన్ తీసుకురాలే. రేవంత్ రెడ్డికి 4 మంత్రి పదవులు ఉన్నా మొన్నటిదాకా 7 అనుభవించిన ఒక రెడ్డి ఒక 7 మంత్రి పదవులు అనిపించినా ఎక్కడ బీసీ స్లోగన్ తేలే. ఇప్పుడు 4 పదవులు అనుభవిస్తున్న రేవంత్ రెడ్డి మీద బీసీ స్లోగన్ లేదు. ఒక్క రాజగోపాల్ రెడ్డికి వస్తే బీసీ స్లోగన్ అంటారు. ఏమనిపిస్తుంది మీకు? బీసీ ఒకటే కాదు, ఎస్సీ స్లోగన్ మందుల అదే అంటున్నాను నేను. ఇదంతా ఏంటంటే ఆయనకు మంత్రి వర్గంలో స్థానం రాకుండా చేస్తున్న మందుల స్వామిలు కూడా హెల్ప్ చేసిరు అంటారు సార్. మన ఎలక్షన్ మందుల స్వామిలే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పిండు రాజగోపాల్ రెడ్డి సహకరిస్తేనే గెలిచిందని. మళ్ళీ అట్లాంటి ఇవాళ పాపం ఆయన మేడం మీద కత్తి పెట్టి మందుల సామెలను బదనం చేసుడు, ఆ బీర్లాయలేను బదనం చేసుడు. సరే ఎవడన్నా మొదటిసారి గెలిచిర్రు, వాళ్ళకి గెలవడమే కష్టం ఉండే. ఈయన 5-6 గెలిపించుకున్నాడు, ఒకసారి ఎంపీగా చేసిండు, ఒక ఎమ్మెల్సీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యే, నిజాయితీ పరుడు. మీరు అన్నట్టు కేసీఆర్కు 3 కోట్లు నమస్తే తెలంగాణకు పత్రిక ఇచ్చినోడు, ఉద్యమకారుడు అండి, ఫస్ట్ ఉద్యమకారుడు, అందరికి సాయం చేసినోడు. ఆయనకు మంత్రి, ఈయనకు మందుల సామెలు బీర్లాయల కాంపిటీషన్ పెడుతుంటే రేవంత్ రెడ్డి మామూలు కుట్రలు చేస్తారు కదా అన్నట్టే కదా. ఇప్పుడు మనం ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారు అట్లా చేసే బదులు బీసీల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి పదవి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చి, లేదా బీర్ల ఐలాకి ఇచ్చి, నీకు అంత ప్రేమ ఉంటే ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ నీ పక్కకున్న పాప ఇది తెలంగాణలో సీరియస్గా వర్క్ చేసినోడిని నేను ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు తెలంగాణ ఉద్యమం, వాళ్ళకు మంత్రులను చేస్తావు, తెలంగాణలో సీరియస్గా పనిచేసిన మంత్రి చేయవా? ఇప్పుడు బీర్లాయల్ అనే వ్యక్తి సార్ కుర్మలను ఎగేసిండు. యాదవులు వేరు అంటే యాదవులను గొల్లోళ్ళన్నా యాదవులన్నా ఒకటే సార్. యాదవులు వేరు, కుర్మలు వేరు. యాదవులు మా పదవులు తీసుకుపోతున్నారు అని గతంలో పనిచేసి 7 లక్షలు ఉన్న జనాభా కుర్మలు, 22 లక్షలు యాదవులు, 20 లక్షల యాదవులు అందరికి కలిపి ఒకటి అని ఇప్పుడు అంటాడు. గతంలోనేమో కుర్మలు వేరు యాదవులు వేరు, యాదవులకు ఇచ్చినప్పుడు కుర్మలకు ఎందుకు అన్నాడు. ఇప్పుడు ఏమంటుండు, యాదవులం ఒకటే కుర్మలు ఒకటే, వాళ్ళది 22 లక్షలు ఉంటుంది, ఇది ఒక 6-7 లక్షలు ఉంటుంది, మాకు కలిపి ఒకటి అంటుండు. అసలు యాదవులకు కుర్మలకు చిచ్చు పెట్టిందే బిర్లాలే. అవును, అన్నదమ్ములు ఎక్కువ ఉండేటోళ్ళని. ఇప్పుడు మాలమాదిగల పంచాయతీ కూడా అంతే కదా. ఇప్పుడు వివేక్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒక మాట చెప్పాలంటే ఇచ్చిర్రు, ఇప్పుడు ఈయనే కాక ఎవరు అద్దంటలేరు. నేను ఏమంటానంటే నువ్వు స్పీకరు మాల అవునా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం మాల ఉపకులం, తర్వాత ఈయన అంటే 2 మాలలకి మంత్రి పదవి స్థానమే ఉన్నట్టు ప్లస్ డిప్యూటీ సీఎం ఉన్నట్టు 3. మరి మాదిగలకు ఏమున్నాయి, ఒక ఉపకులానికి నువ్వు ఆయనకి ఇచ్చిన మోచి రామరాజు మాదే కాదని నేను అన్నమాట కదా, మందకృష్ణ అన్నాడు. డైరెక్ట్ చూడండి మీరు ఒకసారి గూగుల్లో వీడియోలో చూడండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అడ్లూరు లక్ష్మణ్ ఒక్కడే మాదిగా ఒక్కడే మాదిగా, అసలు ఇంకో మాదిగకి ఇవ్వాలి నా డిమాండ్ ప్రకారము, నేను అడిగిన దాని ప్రకారంగా. ఇప్పుడు 46 లక్షల మంది మాదిగలరండి ఇప్పుడు లేటెస్ట్ జనాభా ప్రకారంగా. ఒక్కరిస్తారా? మాలలు ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే 10 లక్షల మంది 12 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఎన్ని పదవులు ఇస్తావు? మాదిగలకు అసలు నన్ను అడిగితే మోజులు ఎంతమంది ఉన్నారండి? మోజులు వేలలో ఉంటారు, లేదా కొన్ని లక్షలలో ఉంటారు కావచ్చు, 2-3 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ నీకు 46 లక్షల మంది మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వవా?
ఇప్పుడు లంబాడీల నుంచి కూడా ఒకటి వస్తుంది. ఎస్టీలలో లంబాడీల జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మాకు ఇవ్వకుండా సీతక్కకి ఇచ్చారు అనేది కూడా ఒక ఆరోపణ చేస్తారు వాళ్ళు. అంతే కదా బడి, ఇప్పుడు లంబాడీలకు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? సో అట్లా మెజారిటీ వాళ్ళకి అవకాశాలు లేకుండా ఇవాళ మిగతా వాళ్ళకి పొత్తులు పెట్టి లొల్లులు పెట్టేదానికంటే కూడా నేనేమంటానంటే, నువ్వు నిజంగానే చిత్తశుద్ధి నీకు ఉంటే అన్నిట్లలో కరెక్ట్ ఉండాలి, అందరికీ చేయి. నువ్వు రెడ్లకు నీకు 4% ఉన్నారు జనాభా, 4% బీసీలు 52% ఉన్నారు, 52% వాళ్ళకి మంత్రివర్గంలో. ఎస్సీలలో మాదిగలు వాళ్ళకి 70% ఉన్నారు, మాలలో 30%. మీరు అన్నట్టు ఇవన్నీ ఫాలో ఇది ఒక్కటి రాజగోపాల్ విషయంలో ఇవన్నీ ఫాలో అయ్యి నువ్వు రాజగోపాల్ రెడ్డిల విషయంలో నువ్వు ఓకే మనం సమర్థిద్దాం అప్పుడు. కానీ ఇక్కడెక్కడే అంత మంచిగా చేయంగా మీరేందా ఇట్లా అంటారు. కానీ మొత్తం నీ దగ్గర 3-4 పెట్టుకుంటావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఇంకా పొంగులేటి ఉంటాడు, ఇంకో రెడ్డి ఉంటాడు, వాళ్ళు కూడా వసూలే కదా, అంతా వసూలే ఉంటారు. నేను ఒకరికాడే వచ్చేవారికి ఈ సూత్రం ఎట్లా వర్తిస్తుంది? బా కరెక్టే కదా. సో కాబట్టి నేనేమంటానంటే, నువ్వు ఎవరికైనా సూత్రం, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, నా బిడ్డ విషయం కూడా అదే, రూల్ ఫర్ ఆల్. మీరు మీ కూతురు విషయంలో ఫాలో అయినట్టు రేవంత్ రెడ్డి తన విషయంలో ఒకటే తీసుకుంటే అప్పుడు నువ్వు ఒక కుటుంబంలో 4 ఉండొద్దు అంటే ఎవడన్నా అంటాడు, 2 ఉండొద్దు. ఆయన పాటిస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. అంతేగాని నువ్వు పాటించకుండా నీతులు చెప్తాం కానీ నీతులు పాటించాం సార్. వెంకట స్వామి ఫ్యామిలీ పాటించకుండా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎమ్మెల్యే ఉంటాడు. మరి అది ఉండొచ్చా? మరి అంటే వాళ్ళ కుటుంబాలకు ఒక నీతి, వీళ్ళకి ఒక నీతి ఉండద్దు కదా. అట్లా నేను అనేది ఏంటంటే, ప్రక్షాళన చేస్తే అందరికీ. మీరు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటారు సార్. అవును, కానీ ఫస్ట్ టైం ఒక రెడ్డికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మరి మీకు ఉద్యమంలో ఆయన ఉన్నాడబ్బా. నేను ఏమంటానంటే, అదే నేను వాళ్ళ అన్నతో నాకు అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు ఈయనతో కూడా మీరు ఎక్కడ, నాకు వాళ్ళ అన్నతో అటాచ్మెంట్ లేదు, ఈయనతో కూడా అటాచ్మెంట్ ఏమి నాకు లేదు పర్సనల్గా. కానీ ఉద్యమంలో నేను చూసిన విషయం చెప్తున్నా, ఆయన సహకరించిన విషయం చెప్తున్నా. ఉద్యమంలో ఢిల్లీ ఉద్యమాలని నేను ఢిల్లీలో ఒక 3 నెలల ఉద్యమంలో పాల్గొన్నా, 3 నెలల దగ్గర. మరి పాల్గొన్నప్పుడు ఢిల్లీలో ఎవరెవరు ఏమేం చేసారో నాకు తెలుసు కదా, అందరి గురించి తెలుసు కదా, అందరి చిట్టా తెలుసు. మరి తెలుసు కదా, ఎవరు కమిటెడ్ ఉన్నారు, ఎవరు ఫేక్, డబ్బులు సంపాదించారు. అరే ఎంత మందికి భోజనాలు పెట్టించిండు అక్కడ ఆయన ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి అసలు అక్కడ వచ్చిందంటే ఆ పేరు రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పుకొని మొత్తం ఏమంటారు ఆంధ్రభవన్ ఆయన పేరు చెప్తే చాలు ఇచ్చేసేది. ఆయన ఒక్కసారి బిల్లు కట్టేది. నిజం నేను చెప్పేది వాస్తవం చెప్తాను. మన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్తే చాలు, అంతే. నేను ఉద్యమకారుని రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా ఉండే మన బలరాం నాయక్, ఆయన పేరు కూడా ఆయన కూడా ఇద్దరు ఉద్యమానికి సహకరించారు. బలరాం నాయక్ కూడా, ఈయన కూడా ఉండే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి. పాపం ఆయన దగ్గర అధికంగా లేకపోవచ్చు, వాళ్ళందరూ అంత చేసేటోళ్ళు. పాపం ఎంత వీలైతే ఢిల్లీలో వాళ్ళంతా ఇప్పుడు ఎవరు గుర్తు పెట్టుకోలే సార్. మొత్తం కేసీఆర్ తెచ్చిండు, మొత్తం కేసీఆర్ తెచ్చిండు అని అది అసలే లేదు. అసలు కేసీఆర్ అంటూ ఢిల్లీలో లేడు. ఆయన డబ్బులు కావు, ఆయన ఎంపీలు పోటీ లేడు, ఎవరికి 4 భోజనం పెట్టించినోడు కాదు, ఎవడికో బస్సు పెట్టించినోడు కాదు, ఈయన ఎక్కడ ఒక 3 కోట్లు ఏదైనా పత్రికకి ఇచ్చినోడు కాదు. అంటే మంది సొమ్ము అత్త సొమ్ము అంతే. అదే ఇప్పుడు నేను అందుకే ఉద్యమంలో ఉన్నవాడు కాబట్టి చెప్తున్నా మాట. కానీ ఈవెన్ మొన్న కేసీఆర్ మీద కూడా సార్ ఎమ్మెల్యేకి రాజీనామా వేసి కొట్లాడాలంటే ఎవరు కొట్లాడతారు సార్? అంతేగా. ఇదే రేవంత్ రెడ్డి మరి ఎంపీకి రాజీనామా చేసిండా? చేయలేదు. మరి 2014లో కూడా ఎప్పుడన్నా చేసిండా? కొడంగల్కి డబ్బులు వస్తే రాజీనామా వేసిండా ఎమ్మెల్యే ఉన్నప్పుడు? అసలు అక్కడ దాకా ఎందుకు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిండా? చేయలే. మరి ఎవరికైనా ఒక 100 రూపాయలు హెల్ప్ చేసిండా? మరి అటువంటి ఇలా ముఖ్యమంత్రి కాగలిగింది లేదు, ఈయన మంత్రి అయితే తప్ప. బా ఈ లాజిక్ ఏమంటుండే, నేను ఒక్కనే ఓడగొట్టిన కేసీఆర్ కాబట్టి నేను 4 అనుభవిస్తున్నా అని చెప్పుకొస్తాడు. ఎవరు ఓడగొట్టిన? రేవంత్ రెడ్డి ఒక్కడే వంటి తప్పు. ఖమ్మంలో పొగిలేడు ఓడగొట్టిండు, నల్గొండలో వీళ్ళు ఓడగొట్టిండు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఓడగొట్టిండు. మన అక్కడ ఆ జిల్లాలో ఇంకా ఈయన కంటే ఎక్కువ మిగతా రెడ్లు ఓడగొట్టిండ్రు. ఇక్కడ ఈయన సొంత జిల్లాలో మహబూబ్నగర్లో. ఈయనకి అంత సత్తు ఉంటే ఎంపీగా గెలిచినోడు కదా. తర్వాత వరంగల్కి వచ్చేసరికి కొండా సురేఖ, తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అని అక్కడ గెలిచిండ్రు. అటు పోతే అటు బొగ్గు కన్నా సైడ్ పోతేనేమో అటు శ్రీధర్ బాబు వివేక్, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్.
నీది ఎక్కడ ఉంది అన్నట్టు ఈయన కొడంగల్ గెలవడానికే నానా బాధపడ్డాడు. ఆ గురునాథ్ రెడ్డిని తిట్టి గురునాథ్ రెడ్డి అన్నట్టు నన్ను కాల్పించిండు, పిస్తోల్తో కాల్చిండు అని చెప్పిన ఆయననే ఈయనతో జాయిన్ చేసుకున్నాడు. లేకపోతే గెలిచినాడు కాదు. మరి నిన్ను మర్డర్ చేయడానికి చూసిండా, నువ్వే చెప్పినావు, మేము చెప్పలే. అట్లాంటి వ్యక్తిని నీ దాంట్లో జాయిన్ చేసుకుంటే తప్ప గెలవలే అంటే ఓడిపోయింది 2018లో. అవును, అప్పుడు మళ్ళీ గురునాథ్ రెడ్డి జాయిన్ చేసుకున్నాక కదా నువ్వు గెలిచినావు. మనకి గురునాథ్ రెడ్డి జాయిన్ కాకపోతే రేవంత్ రెడ్డి గెలిచాడు కాదా. మీ ఇంకోటి మన కామారెడ్డిలో ఓడిపోయిండు. వెంకటరమణారెడ్డి అనే ఒక అనామాకుడు సామాన్యుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే బీజేపీ అసలు అక్కడ ఏం లేదు, అసలు తెలంగాణలో బీజేపీ లేదు. అట్లాంటి సీఎం క్యాండిడేట్ను అంటే ఈయన ఏమను అందరు చేసింది ఈయన ఖాతాలో వేసుకుంటుడు, వాస్తవాలు చూస్తేనేమో తేడా ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈయన ఒక్కడే చేసిన ఏముందాడా. నువ్వు కాకపోతే ఆ జిల్లా అధ్యక్షులను వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేసి పిసిసి అధ్యక్షునిగా ఉన్నావు కాబట్టి, టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నావు కాబట్టి చేసి మేనేజ్ చేసుకొని వాళ్ళతో చెప్పించుకోగలిగినావు. అది మొత్తం మేనేజ్మెంట్ ఇదంతా. అక్కడ ఢిల్లీ నుండి మొదలుకుంటే అక్కడ సూట్ కేసుల మేనేజ్మెంట్, ఈడ మేనేజ్మెంట్ అన్ని జరిగే కదా తెచ్చుకున్నావు. నీ లక్ష్యం నెరవేరింది, అయిపోయింది. నేనేమన్నా అంటే నువ్వు ముఖ్యమంత్రిగా లక్ష్యం నెరవేర్చుకున్నావు, సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం. తర్వాత బీసీ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరలేదు. మరి నువ్వు మహేష్ కుమార్కి లేకపోతే బిర్లా ఇలాకి అది చేసి అప్పుడు ఈయన వద్దాను అప్పుడు చర్చ పెట్టు. ఈయన వద్దు, చూడు నేను త్యాగం చేసిన, నేనే పదవి తీసుకోలేను, ఆయన కూడా త్యాగం చేయమని చెప్పాను, అప్పుడు సంతోషిస్తాం. ఇదేం లాజిక్ అండి, ఇదేం పద్ధతి. ఇంకా 20 ఏళ్ళు ఉంటా అంటుండు. అదే కదా పిల్లర్లు వేస్తే తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి వాళ్ళదే సార్ మొత్తం రాజ్యమంతా వాళ్ళదే అన్న. అప్పుడు ఏమో 10 ఏళ్ళకి కేసీఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు యనుమల ఫ్యామిలీ అయిపోయాక అంతే. తేడా ఏం లేదు, అది ఫ్యామిలీ దోపిడే, ఇది ఫ్యామిలీ దోపిడే. కాబట్టి ఇద్దరికి తేడా లేదు. వెలమ వర్సెస్ రెడ్డి అయింది అంతే తేడా, అది పోయి ఇది అయింది అంతే. కాబట్టి పెద్ద మార్పులు ఏం జరగలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్. నిజంగానే గాలి అని ఎట్లా పెట్టారో కానీ సారు అడుగు పెట్టినట్టు ఒక గాలి వీస్తుంది. నిజాయితీ ఉంటేనే సార్ సపోర్ట్ చేస్తాడు తప్ప నిజాయితీ లేకపోతే వీడు మా ఇజయ్యు అజ్జయ్ అని అసలు అనే వ్యక్తి కాదు సారు. నిజంగా రాజగోపాల్ రెడ్డి ఆయన రెడ్డి అయినప్పటికి కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఐడియాలజీ ఎస్సీ ఎస్టీ బీసీ అయినా కానీ మరి సార్ అవుట్రైట్గా మరి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు. చూద్దాం మరి ఇది అవుట్రైట్గా అంటే ఆయన ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వండి. కొన్ని కారణాలు ఇప్పుడు మీ దగ్గర అందరికి ఒకటే రూల్ లేదు, రూల్ అందరూ ఒక రూల్ ఉండదు కాబట్టి మీరు ఆయనకు కూడా ఒక రూల్ పెట్టద్దు, ఒక్కడికే పెట్టద్దు, రూల్ పెట్టద్దు, పెడితే అందరు పెట్టు. కానీ నిజంగా కుట్ర అనిపిస్తుంది సార్ మరి కదా. ఇప్పుడు ఆ కుట్ర చేయొద్దా అంటున్నాను నేను, రూల్ పెడితే అందరికి పెట్టు. ఇప్పుడు మళ్ళీ నిజాయితీ పరులం అయితే ఇట్లాంటిది ఖండించాల్సింది, అంతే కదా, 100% ఖండించాల్సిందే. ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వండి అంటున్నాను నేను. ఉద్యమ ద్రోవులను తీసేయి, ఉద్యమ ద్రోవులను తీసిపడే, ఇట్లాంటి ఉద్యమకారులకి ఇచ్చుకో. రైట్, అది నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. మరి చూస్తూనే ఉండండి PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.